అంటే చూస్తే ప్రతి మనిషి మోసపోకుండా జ్ఞానంతో బతకాలని ఒక్కొక్క మాట బైబిల్లో వివరించి రాయబడ్డది. ఆరోగ్య విషయం అయితే ఏంటి, జ్ఞాన విషయంలో అయితే ఏంటి, సేవ విషయంలో ఏంటి, ప్రతి ఒక్క మాట మనిషికి ఏంటంటే బైబిల్లో అటు ఇటు పోకుండా ఎప్పుడు కూడా దేవుడు మనిషిని బ్యాలెన్స్గా, అంటే ఎటు పోయినా నీవు దేవుని అధికారంలో ఉండాలని బైబిల్ వాక్యము మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే మనిషి అనేవాడు ఈ ఈ దేవుని మాటలు వినక చాలామంది వారి ఒక లైఫ్ వారే డిసైడ్ చేసేసుకొని చాలా కష్టంలో ఇరుక్కుంటూ ఉంటాం. అయితే దేవునికి ఇష్టం లేదు అది. దేవుడు అంటారు మనిషి చాలా మంచిగా బతకాలని దేవుని ఉద్దేశం, చాలా మనిషి అభివృద్ధి కావాలని దేవుని ఉద్దేశం, మనిషి అనేవాడు చాలా రోజు బతకాలని దేవుని ఉద్దేశం. దేవుడు చాలా ప్రేమించాడు మనిషిని. అయితే ఇక్కడ మరి కొన్ని మాటలు మనం ఈ రోజు చూసుకుందాము. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడ్డది. ఏం రాయబడ్డదంటే, మరి ఎందుకు ఇలాగా రాయబడ్డది? ఒకవేళ క్రైస్తవులు, ఒకవేళ ప్రవక్తలు, ఒకవేళ సేవకులు మేమందరం కరెక్ట్గా ఉంటే, నేను అనుకుంటా క్రైస్తవులు అనబడేవారు, అలాగే సేవకులు అనబడేవారు, ప్రవక్తలు వీళ్ళందరూ కరెక్ట్గా ఉంటే మరి బైబిల్లో అసలు ఇది రాసేదే కాదనుకుంటా నేను. కానీ ఎందుకు రాయబడ్డది, ఎందుకు హెచ్చరిస్తుంది బైబిల్? మత్తయి సువార్త 24:24 చూస్తే, 24 మత్తయి సువార్త 24:24 చూస్తే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు క్రైస్తువులను, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదరు. వీళ్ళు ఎవరయ్యా అంటే, ఇది తెలుసుకోవలసిన అవసరము క్రైస్తవులకు ఎంతైనా ఉంది. ఈ రోజులో చూస్తే స్వస్థత గురించి మాట్లాడితే మాత్రం చాలా మంది ఎంత మోసపోతున్నారంటే, క్రైస్తవులు అనబడేవారు చాలా జ్ఞానంతో ఉండాలని బైబిల్ వాక్యంతో హెచ్చరిస్తూ ఉంది. స్వస్థత పేరుతో నేను ఈ మధ్యలో చూశాను యూట్యూబ్